మెగా కుటుంబంలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్ళింది. అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా, చెల్లెలు నిహారిక కొణిదెల నిర్మాణంలో సరికొత్త చిత్రం పట్టాలెక్కింది. గతంలో కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో నిర్మాతగా తన సత్తా చాటిన నిహారిక ఇప్పుడు తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ఈ భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. శనివారం మార్చి 28న హైదరాబాద్లో ఈ చిత్ర పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ ను ఉత్సాహపరిచారు. సినిమా ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి షూటింగ్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ భావోద్వేగానికి లోనవుతూ తన బిజీ షెడ్యూల్లో కూడా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ బాబాయ్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి మొన్న నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తాను, నేను నిహారిక కలిసి అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్, ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్, ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలామందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. కమిటీ కుర్రోళ్ళు వంటి సక్సెస్ఫుల్ సినిమాను అందించిన దర్శకుడు యదువంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే పక్కా స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గ్రామీణ క్రీడలు, భావోద్వేగాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్ లో మరో వైవిధ్యమైన సినిమా కానుంది. ఈ మూవీని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. శ్రీరామనవమి వేళ విడుదలైన రామ్ చరణ్ పెద్ది గ్లిమ్స్ సృష్టించిన మెగా ఉత్సాహాన్ని ఈ సినిమా ప్రారంభోత్సవం మరింత పెంచింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి వేళలో దించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. అది పూర్తయిన వెంటనే వరుణ్ బరిలోకి దిగనున్నారు. ఈ అన్నా చెల్లెళ్ల కాంబినేషన్ విజయం సాధించాలని కోరుకుంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. Negatora